వీళ్ళు ఏం చేశారంటే రోమన్లకు ఆల్రెడీ కొన్ని పండుగలు ఉన్నాయి. ఇప్పుడు సటర్నాలియా అని ఒక పండుగ ఉంది, అంటే శని దేవుడిని, శని గ్రహాన్ని పూజించే ఒక పండుగ ఉంది. ఇది రోమన్లకి, దాన్ని సటర్నాలియా అంటారు. సాటర్నాలియా, సాటర్డే. సో సటర్నాలియా అనే పండుగ ఉంది. దాన్ని డిసెంబర్ 19 నుంచి డిసెంబర్ 23వ తారీఖు ఒక వారం రోజుల పాటు ఎంతో సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు. ఇది రోమన్ రాజులు. ఈ పండుగకు క్యాండిల్ వెలిగించడం, పండుగ వచ్చిందని గిఫ్ట్లు ఇవ్వడం, నేను మీకు గిఫ్ట్ ఇస్తాను, మీరు నాకు గిఫ్ట్ ఇస్తారు, అది సటర్నాలియా పండుగ అనమాట. ఇది కాకుండా సోల్ ఇన్విక్టై అని ఇంకో పండుగ ఉంది రోమన్ రాజులకు. అక్కడ ఏం లేదండి, సూర్యదేవుడిని ఆరాధిస్తారు. మిత్రాస్ అనే ఒక దేవుడు ఉన్నాడు రోమన్లకి, మీకు కూడా మనకున్నాడు కదా వేదాలలో దేవత. సో ఇది ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ మిత్రుడే క్రమేణీ సుమేరియన్ వీళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. ఎవరు? జొరాస్ట్రియన్స్. ఆ జొరాస్ట్రియన్ నుంచి రోమన్లకు వెళ్ళింది. ఆ రోమన్లు అంటే ఇది ఏం లేదండి, వింటర్ సోలీస్ అంటారు, మనకు తెలిసిందే. దక్షిణాయనం అంటాం మనం. ఆ దక్షిణాయనం నుంచి ఏదంటే ఉత్తరాయణం మొదలవుతుంది, ఉత్తరాయణం మొదలవుతుంది, సంక్రాంతి మొదలవుతుంది. దాన్నే రోమన్లు పండుగ జరుపుకునే వాళ్ళు. దాన్ని సోల్ ఇన్విక్టై అంటే ఏం లేదండి, సూర్యుడు పుట్టే రోజు, మిత్రాసు, అది 25 డిసెంబర్. సో ఈ సటర్నాలియాను సోల్ ఇన్విక్టై పండుగల్ని తీసేసి దాని ప్లేస్ లో క్రిస్మస్ అని వీళ్ళు డిక్లేర్ చేశారు రోమన్ రాజులు. సో అప్పటి అందుకే మీరు చూస్తే 324వ శతాబ్దం కంటే ముందు మీకు క్రిస్మస్ అనే పండుగ ఎక్కడ కనపడదు. సో ఇప్పుడు అట్లయితే బైబిల్లో కూడా ఉండడానికి లేదుగా క్రిస్మస్? అసలు బైబిల్లో లేదుగా. అదే చెప్తుంది, బైబిల్లో కూడా ఉండడానికి లేదు. అసలు యేసు ఎప్పుడు పుట్టాడు అనడానికి కూడా 4 డేట్లు వస్తాయి. లాస్ట్ టైం ఒకసారి అందుకే కదా క్రీస్తు శకం అనేది తీసేసి కామన్ ఎరా అని పెట్టారు. ఇంకోటి, సరే వీళ్ళు క్రీస్తు శకం ఉంది కాబట్టి యేసు పుట్టాడంటే కూడా ప్రాబ్లమే. ఎందుకంటే ఈ క్రీస్తు శకం అనేది కూడా ఎప్పుడు స్టార్ట్ చేశాడు అంటే 525వ సంవత్సరంలో ఒక రోమన్ సన్యాసి దాన్ని డిక్లేర్ చేశాడు అనమాట. డయోనిసిస్ ఎగ్జికస్ అంటారు ఆయన పేరు. అంటే ఆయన కూడా కాకి లెక్కలే కట్టాడు. ఆయన ప్రూఫ్ ఏమి ఇయ్యలే, యేసు ఈ సంవత్సరంలో పుట్టాడని ఏం ప్రూఫ్ ఇయ్యలే. ఆయన ఏదో ఒక కాకి లెక్కలు కట్టి యేసు అనేవాడు 1వ శతాబ్దంలో పుట్టాడు అని ఒక కాకి లెక్క కట్టి ఆయన ఏం డిక్లేర్ చేశారంటే ఈ రోజు నుంచి క్రీస్తు శకం అన్నాడు. కానీ జోక్ ఏంటంటే ఈయన 525వ సంవత్సరంలో ఈ క్యాల్కులేషన్ వేసి డిక్లేర్ 500 ఏళ్ల ముందు నుంచి శకం స్టార్ట్ చేశాడు. తర్వాత సో 500 ఏళ్ల ముందు నుంచి లెక్కలు మొదలుపెట్టాడు. ఇంకో జోక్ ఏంటంటే ఆయన 525వ సంవత్సరంలో ఇలాంటి క్యాల్కులేషన్ వేసిన ఇంకో 200 సంవత్సరాల వరకు ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వాన్ని ఎవ్వరు పట్టించుకోలేదు. మన దేశానికి ఈ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం ఎప్పుడు వచ్చింది? బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వచ్చింది. అవును, మనకంటే ఇప్పుడు 1800లో రావాలా, మన 1780 1770